కథాస్రవంతి స్పర్శ కథ రచన శ్రీ పివిఆర్ శివకుమార్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ పివిఆర్ శివకుమార్ జననం నవంబర్ 1951, రచయితగా డిసెంబరు 1965. వీరి బాల్యమంతా విజయవాడలో గడిచింది. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్, ప్రస్తుత నివాసం ముంబై. 55 ఏళ్లు దాటిన రచనా ప్రస్థానంలో ఇప్పటిదాకా వివిధ పత్రికలలో 300 దాకా కథలు ప్రచురితమయ్యాయి. 9 నవలలు సీరియల్స్ గాను, మాసపత్రికల నవలానుబంధాలుగాను వచ్చాయి. 72-82 సంవత్సరాల మధ్య ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అనేక నాటికలు, కథలు, పూలజల్లు వంటి కార్యక్రమాలు, ఈనాడు దినపత్రికలో టూకీగా శీర్షిక, ఆదివారం అనుబంధంలో వ్యాసాలు, మినీ కథలు, సితారలో వ్యాసాలతో పాటు సినిమా సమీక్షలు విరివిగా వచ్చాయి. విపులలో 50 దాకా వివిధ భాషల అనువాద కథలు వచ్చాయి. ఆనాటి ఆంధ్రపత్రిక మొదలుకొని ఈనాటి స్వాతి సపరివార పత్రిక, సహరి, జాగృతి, విశాలాక్షి, విశాఖ సంస్కృతి వంటి పత్రికలలో సుమారు 30 కథలకి బహుమతులొచ్చాయి. కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదించబడి మయూర, ప్రియాంక, తరంగ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఊరి చివరి ఇల్లు కథ ప్రియాంక మాసపత్రిక అనువాద కథల పోటీలో అనువాద రచయిత్రికి ద్వితీయ బహుమతి తెచ్చిపెట్టింది. వీరి నవలలు శమంత హేమంత, జీవన పోరాటంలో ఆశల ఆరాటం, ఆచరణల్లో ఆదర్శాలు, కస్తూరి, రాగంలో రంగులు గొలుసు నవల. కథా సంపుటాలు పివిఆర్ శివకుమార్ కథానికలు, కిరణం, అతిథి దేవుడు, నీదే గాని నీదే కాదు మొదలగునవి. ఘనంగా జరిగిన పెళ్లి ముగింపు ఘట్టం చేరుకుంది. శుక్రవారం కావటం వలన అర్ధరాత్రి దాటాక అప్పగింతలు పెట్టుకున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో వీడ్కోలు జరిగింది. అమ్మని, నాన్నని, అయిన వాళ్ళందరినీ వదిలి కొత్త వ్యక్తితో కొత్త ప్రదేశానికి, కొత్త ఇంటికి, కొత్త వ్యక్తుల మధ్యకి వెళ్లాలన్న భావంతో అనఘ మనసు నిండా దిగులు కమ్ముకుంది. తెలియని భయం, ఆపుకోలేని దుఃఖంతో తల్లిని చుట్టేసుకుంది. తండ్రి భుజాన్ని కన్నీళ్లతో తడిపేసింది. 25 ఏళ్లు వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న అనఘ పసిపిల్ల కాదు. అయినా సరే పెళ్లి కూతురిగా ఆమె స్పందన ఈ రోజుల్లో యువతుల్లా లేదు. తల్లిదండ్రులు బలవంత పెట్టారనే పెళ్లికి ఒప్పుకుంది. తల్లిదండ్రులు తెచ్చిన వాడినే కట్టుకుంది. పెళ్లి చూపుల్లో తప్ప అతడితో మాట్లాడిందే లేదు. అప్పుడు కూడా పొడి పొడి మాటలే. ఆ తరువాత అతడిని కలవటం నేరుగా పెళ్లిపీటల మీదే. ఇంత చదువుకుని ఉద్యోగం చేస్తున్నా మా అనఘ తీరే వేరు. ఇప్పటి పిల్లల స్పీడ్ లేదు. ఆ వినయం, ఆ ఒద్దిక ఒకరు నేర్పితే వచ్చేవి కావు అని దగ్గర వాళ్ళు అంటూ ఉంటే అనాసక్తంగా నవ్వుకునేది మనసులోనే. పదతల్లి అంటూ సావిత్రి హెచ్చరించడంతో బలవంతంగా కారెక్కి బెరుగ్గా భర్త పక్కన కూర్చుంది. ముందు సీట్లో వదిన ఉండడం కొంత ధైర్యాన్ని ఇస్తోంది. కారు కదిలింది. అయిన వాళ్ళందరూ దూరం అవుతున్నారన్న బెంగ, కొత్తవాడితో జీవితం ఎలా ఉండబోతుందోనన్న భయం, తిమ్మిరెక్కిన మనసుతో భారంగా కళ్ళు మూసుకుని ముడుచుకుని కూర్చుంది. మూసుకున్న కళ్లలో ఊరుతున్న నీళ్లు, మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనల అలజడి. బడి నుంచి వచ్చిన అనఘ ముందు గదిలో తండ్రితో కూర్చున్న పరిచయం లేని వ్యక్తిని చూసి నెమ్మదిగా లోపలికి వెళ్లబోయింది. ఇలా రా అనఘ పిలిచాడు ముకుందరావు. తండ్రి పక్కగా వెళ్లి నిలబడింది. తాతయ్య అవుతారమ్మా, నమస్తే చెప్పు. 2 చేతులు జోడించబోతున్న అనఘని నీ కూతురా అంటూ దగ్గరకు తీసుకున్నాడు ఆయన. ఇదే చూడటం, ముద్దుగా ఉంది, స్వీట్ బేబీ అంటూ భుజాల మీద చేతులు వేసి దగ్గరకు పొదువుకుని 2 బుగ్గల మీద చప్పుడు చేస్తూ ముద్దులు కురిపించాడు. తన భుజాల మీద ఆయన చేతుల స్పర్శ అనఘకి అసహజంగా ఇబ్బందిగా అనిపించింది. పట్టు వదిలించుకుని ఇంట్లోకెళ్ళిపోయింది. అనఘ కళ్లలో నీళ్లు చూసి ఆశ్చర్యపోయింది సావిత్రి. ఏమైందే, బళ్ళో ఎవరైనా ఏమైనా అన్నారా? సూటిగా జవాబు చెప్పకుండా ఆయనెవరు? అసహ్యంగా మొహం పెట్టి తల్లిని అడిగింది. ఏమైంది? మన తాతగారి స్నేహితుడు పని మీద ఈ ఊరు వస్తూ ఉంటే తాతయ్య మనను చూసి రమ్మన్నారట. చూసి రమ్మంటే అంత దగ్గరగా పట్టుకుని బుగ్గలు కొరకాలా? నువ్వు ముద్దొచ్చావని దగ్గరకు తీసుకుని ఉంటారు అంతే. సావిత్రి కూతురును ఓదార్చింది. అంతేకాదు అనిపించింది 10 ఏళ్ల వయసున్న అనఘకి.
ఈ మధ్య స్కూల్లో టీచర్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వివరిస్తూ ఆడపిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ పెద్దాయన మన తాతయ్య కాదు, ఈయనది బ్యాడ్ టచ్ అనిపించింది అని అమ్మతో ఎలా చెప్పాలో తెలియలేదు. నాకిష్టం లేదు అని మాత్రం గట్టిగా చెప్పింది. ఆ రాత్రి సావిత్రి భర్తతో చెప్పింది, ఆయన అలా మొదలు పెడుతుంటే మీరు వారించాల్సింది. పెద్దవాళ్ళు ఎంగిలి పసిబుగ్గలకు తగిలితే ఆ లేత చర్మాలకి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయంటున్నారు డాక్టర్లు. అయినా అదేం బలవంతపు ముద్దు. పిల్లకి అసహ్యం వేసి ఏడుపు వచ్చింది అంది సావిత్రి. ముకుందరావు అపాలజెటిక్గా చూసి ఊరుకున్నాడు. వరలక్ష్మి వ్రతమనా? అమ్మాయిలు తక్కువగా ఉన్నారు ఈవేళ. వెనక్కి తిరిగింది అనఘ. ఆమె వెనకే నిలిచి ఉన్నాడు ల్యాబ్ డెమాన్స్ట్రేటర్. తను ఎప్పట్లాగానే ముందుగా వచ్చి ప్రయోగంలో మునిగిపోయింది కనుక గమనించలేదు గాని కెమిస్ట్రీ ల్యాబ్లో స్టూడెంట్స్ పలచగానే ఉన్నారు. బొత్తిగా 6 మంది అక్కడక్కడే విసిరేసినట్టు. తన గ్రూపులో స్నేహితురాళ్ళంటూ ఎవరూ లేరు కనుక అనఘ ఒక్కతే ఉంది టేబుల్ దగ్గర. అతడికి జవాబేమీ చెప్పకుండా ఇబ్బందిగా కదిలింది. ఎలా నడుస్తోంది ప్రయోగం? మరింత దగ్గరగా జరిగి వెనక నుంచి ఆనుకుంటూ భుజం మీద చెయ్యి వేసి అదుముతూ అడిగాడు. ముందుకు జరిగే ఖాళీ లేకుండా అడ్డంగా టేబుల్ ఉంది. వెనక్కు తిరగబోతే అతడికి నిలువునా తాకుతూ నిలబడాల్సి వస్తుంది. ఎటూ కదలకుండా కటువుగా అంది, చేయి తీయండి సార్. చేయి తీస్తే మార్కులు తీసేయవలసి వస్తుంది, ఇష్టమేనా? చేయి తీస్తే మార్కులు తీసేయవలసి వస్తుంది, ఇష్టమేనా? కాలేజ్ చైర్మన్ బావమరిది కనుక అతడిని ఎదిరించే సాహసం ఎవరూ చేయరు. అందుకే శిలలాగా నిలబడిపోయింది అనఘ. సార్ ఎవరో దూరం నుండి పిలవడంతో భుజం మీద నుంచి చేతిని ముందుకు పోనిచ్చి బొగ్గలను తడిమి వెళ్ళిపోయాడు అతను. వెళ్తూ వెళ్తూ జగనాలను స్పృశించడం మర్చిపోలేదు. అవమానంతో దహించుకుపోయింది అనఘ. చేస్తున్న ప్రయోగాన్ని బలవంతాన్ని పూర్తి చేసి కన్నీరు పెట్టుకుంటూ ల్యాబ్ నుండి బయటకొచ్చేసింది. ఏళ్లు గడుస్తున్నా, మనిషి ఎదిగి స్థాయి మారుతున్నా, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరినా సమాజంలో మార్పు లేకుండా జరుగుతున్న వికృత సంఘటనలు చూస్తున్న అనఘని స్పర్శ వెంటాడడం మానలేదు. ఆ రోజు అనఘ ఆఫీసు నుంచి తిరిగి వచ్చేసరికి కనుచీకటి పడుతోంది. కాంపౌండ్లోనే కొంచెం దూరంగా ఉన్న పశువుల కొట్టం వెనుక వసారాలో నుంచి పిల్లల మాటలు వినబడుతున్నాయి. అన్నయ్య కూతురుతో ఆడుకునేందుకు ఇరుగు పొరుగు పిల్లలు వస్తూ ఉంటారు. పిల్లల్ని పలకరించే ఉద్దేశ్యంతో అటువైపుకి నడిచింది అనఘ. ఆమె వెళ్లేసరికి పిల్లలు ఒక మూల గుమికూడి గుసగుసలాడుకుంటున్నారు. దాగుడు మూతలా? నవ్వింది అనఘ. వాళ్ళు నవ్వలేదు. కాదక్క, బేబీని ఒక్కదాన్ని కొత్త అంకుల్ ఆ గదిలోకి పిలుచుకు వెళ్ళాడు, ఒక పిల్ల చెప్పింది. అర్థం కాలేదు అనఘకి. దాచటానికా? కొత్త అంకుల్ కూడా మీతో ఆడుతున్నాడా అడిగింది. ఎవరూ జవాబు ఇవ్వలేదు. కొత్త అంకుల్ ఆమె వదినికి సుదూరపు కజిన్. ఈ ఊళ్ళో ఉద్యోగం వచ్చిందని, వారం 10 రోజుల్లో గది చూసుకుని వెళ్ళిపోతానని 4 రోజుల క్రితమే వచ్చాడు. అతడి వాలకం ఇంట్లో ఎవరికీ అంత నచ్చలేదు. కానీ వదినికి బంధువు అని 4 రోజుల పాటే కదా అని మొహమాటపడి అంగీకరించారు. అనఘకి ఏదో అనుమానం కలిగింది. గబగబా వెళ్లి గది తలుపు తట్టింది. గడి సరిగ్గా పడిన తలుపు భళ్ళును తెరుచుకుంది. ఒక మూలగా బల్ల మీద ఉన్న వ్యక్తి తలుపు చప్పుడు విని కంగారుగా లేచి నిలబడ్డాడు. అతడి ఒడిలో నలిగిపోతూ ఆమె అన్న కూతురు బేబీ. అనఘను చూడగానే బేబీ అతడి చేతుల్లోంచి జారి ఆమె వద్దకు పరిగెత్తుకొచ్చేసింది. చేతిలో చాక్లెట్ నలిగి కింద పడింది. బేబీని దగ్గరకు తీసుకుని అస్తవ్యస్తంగా ఉన్న గౌను సరిచేయిపోయిన అనఘకి పాప ఒళ్లంతా సిగరెట్ కంపు కొట్టింది. కళ్ళ నుంచి నిప్పులు కురిపిస్తూ అతడికేసి ఏహ్యంగా చూస్తూ గర్జించింది. ఇక్కడేం పని నీకు? ఏం చేస్తున్నావు పాపని? ఏం చేయట్లేదు. బేబీ ఒంటి మీద దురద అంటుంటే, ఛీ దరిద్రుడా! మరో మాట మాట్లాడడానికి కూడా రోత పుట్టి విసిరిగా పాపని రెక్కపట్టుకుని బయటికి లాక్కొస్తూ, మీరంతా ఇళ్లకు పొండి అంటూ అరిచింది. పిల్లలు భయపడుతూ వసారా అరుగు దిగి ఇళ్లవైపు పరిగెత్తారు. వెనకే వచ్చాడతడు. ఐఎమ్ సారీ, ఈ విషయం ఎవరితోనూ అనబోకు ప్లీజ్. 2 చేతులు జోడించి నంగిగా గొణిగాడు. అసహించుకోవడానికి కూడా అసఖ్యం వేస్తోంది. ఇంత పసికందు, అందున నీ అక్క కూతురు, అయినా ఇంత పైశాచికంగా ప్రవర్తిస్తావా? మనిషివి కాదా? నలుగురిలో పెట్టి చెప్పుతో కొట్టించినా నీకు సిగ్గొస్తుందా? తీవ్రంగా అంది. నన్ను క్షమించు, ఏదో స్పర్శ చాపల్యం, ఇంకెప్పుడు చేయను. ఈ చిన్న పొరపాటుకి పరువు తీయబోకు. నత్తిగా గొణిగాడు. మనిషి ఉణికిపోతున్నాడు. చిన్న పొరపాటు? ఇది చిన్న పొరపాటా? ఇంత పసిబిడ్డతో సైతం స్పర్శసుఖం పొందాలనా? అంతగా చాపల్యం పీడిస్తుంటే ఒళ్ళు కాల్చుకు చావరాదు? ఛీ, నువ్వింక మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గుట్టు చప్పుడు కాకుండా రేపే వెళ్ళిపో.
ఈసడింపుగా అనేసి వెనక్కి తిరిగి కూడా చూడకుండా పాపతో సహా ఇంట్లోకి వచ్చేసింది అనఘ. నేరుగా బాత్రూంలోకి తీసుకుపోయి పాపక తల మీదుగా నీళ్లు పోసి సబ్బురుద్ది స్నానం చేయించింది. ఇప్పుడెందుకే పసిదానికి స్నానం చేయిస్తున్నావు అంటూ అడిగిన వదినతో చెప్పింది. ఆటలాడడానికి వెళ్లి బురదగుంటలో పడింది. మర్నాడు వెళ్లిపోయేవాడు చేసిన ఘాతుకం గురించి చెప్పి ఆమెను మనస్తాపానికి గురి చేయడం అనఘకి ఇష్టం లేకపోయింది. గది దొరికిందని చెప్పి మర్నాడే వెళ్లిపోయాడతను. ఆఫీసులో తనతో పనిచేసే ఓ కలీగ్ పెళ్లికి వెళ్లిన అనఘ రిసెప్షన్ కాగానే బస్సులో తిరిగి ప్రయాణం అయింది. బస్సు ఊరు దాటగానే లైట్లు ఆఫ్ చేసేశాడు కండక్టర్. ఒక నైట్ బల్బ్ లాంటిది మాత్రం వెలుగుతోంది మధ్యలో. కొద్దిగా కునుకు పట్టిన అనఘ సీటు కిందుగా కాళ్లకేదో తగిలినట్లయి వంగి చూసుకుంది. ఏమీ కనపడలేదు. సర్దుకుని కూర్చుని కళ్ళు మూసుకుంది. కాసేపటికి మళ్లీ అలాగే. ఈసారి స్పష్టంగా తెలిసింది, వెనక నుంచి ఎవరో పాదాలు జాపి తన పిక్కలను తాకుతున్నారు. విసురుగా లేచి నిలబడింది అనఘ. లైట్ వేయండి అంటూ అరిచింది. డ్రైవర్ బస్సు ఆపాడు. ముందు సీట్లో కూర్చున్న కండక్టర్ ఏమైందమ్మా అంటూ లైట్లు వేశాడు. వెనక సీటు వైపు చూసింది. సరిగ్గా ఆమె వెనక సీట్లో కూర్చున్న ఆ వ్యక్తికి 50 ఏళ్ల పైనే ఉండొచ్చు. లైట్లు వెలగడం వల్లనే మెలకు వచ్చినట్టు కళ్ళు తెరిచి చూశాడు. మీ కాళ్లతో ఎందుకు నన్ను తాకుతున్నారు తీవ్రంగా ప్రశ్నించింది అనఘ. అతను తొణకలేదు. దైన్యంగా ముఖం పెట్టాడు. నాకు మోకాలికి సర్జరీ అయింది. ఎక్కువసేపు ముడుచుకు కూర్చోలేను. అందుకే ఆ కాలు చాపుకుని కూర్చుంటాను. పొరపాటున తగిలిందేమో, సారీ. పొరపాటున తగిలినట్టు అనిపించలేదు అంది అనఘ. అతడు కుడికాలు ప్యాంటు పైకి లాగి మోకాలు మీద ఆపరేషన్ మచ్చలు చూపించాడు. పక్కన వెనుక కూర్చున్న ప్రయాణికులు అతడి మోకాలు వైపు సానుభూతిగా చూశారు. పొరపాటున తగిలిందట, పోనీవమ్మా అన్నాడు కండక్టర్. ఉద్రేకాన్ని అణుచుకుని కూర్చుంది అనఘ. లైట్ తీసేశాడు కండక్టర్. బస్ కదిలింది. పావుగంట తర్వాత మళ్లీ అదే స్పర్శ. ఈసారి మరింత తెగింపుతో, మరింత బలంగా పిక్కలను పాముతూ. అసహ్యంగా బిగుసుకుపోయింది అనఘ. తను మళ్లీ ఏమనగలదు? ముందే చెప్పాడు కదా కాలు చాపుకుంటానని. తోటి ప్రయాణికులు అతడికే వత్తాసు పలుకుతారు. తాను మళ్లీ కంప్లైంట్ చేస్తే వాళ్ల దృష్టిలో అతను విక్టిమ్ అవుతాడు. తననే క్రిమినల్ చేసి చూస్తారు. పోనీ సీటు మారుదాం అనుకున్నా ఎక్కడా ఖాళీ లేదు. కాళ్లు పైకి పెట్టుకుని సీట్లోనే ముళ్ల మీద కూర్చున్నట్టు నిస్సహాయంగా ముడుచుకుని కూర్చుండిపోయింది అనఘ. నిద్ర పట్టలేదు. మనసంతా ఆలోచనలు. తన పసితనంలో విన్న పదాలు చెవుల్లో గింగురు మనసాగాయి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. పసిపిల్లలకి జాగ్రత్తలు చెప్తున్నాం. తమకు మాత్రం తప్పుతోందా? ముది వయసు వారికి మినహాయింపుందా? ప్రశ్నించుకుంది. తరచూ బస్సుల్లో ఎదురయ్యే దురదృష్ట క్షణాలు ఆమె మనసును ముసురుకున్నాయి. రద్దీని సాకుగా పెట్టుకుని వెనక నుంచి, పక్కల నుంచి, చేతులతో, కాళ్లతో, అలా కుదరకపోతే కళ్లతోనైనా అంగాంగాలను స్పృశిస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించే మనుషులు గుర్తుకొచ్చారు. పళ్ల బిగువున భరిస్తూ ఉంటే అంతటితో ఆగక వెకిలి మాటలు విసిరేవారు ఉన్నారు. ఎందుకు దేవుడా మనిషి చర్మానికి ఈ స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చావు? ఏమిటి దీని ఉపయోగం? మగాళ్ళకి ఎందుకింత చాపల్యం? ఒక్కసారి తాకినంత మాత్రాన ఏం వస్తుంది ఆనందం? వీళ్ల చాపల్యం స్త్రీ జాతికి ఎంత నరకం చూపిస్తోందో, స్త్రీలు ఎంత ఇబ్బంది పడిపోయి అసహించుకుంటున్నారో వీళ్ల ఊహకి అందదు. నీకైనా తెలియటం లేదా? దేహాన్ని కవర్ చేయటానికి, ప్రమాదాల నుంచి రక్షించడానికి మందమైన ఒక తోలు తొడుగు చాలదా? దానికి సౌకుమార్యము, సౌందర్యము, స్పర్శజ్ఞానము పెట్టకపోతే ఈ దరిద్రం ఉండేది కాదు కదా. ఈ మధ్య తరచూ వస్తున్న ఇటువంటి ఆలోచనలతో గమ్యం చేరుకునేదాకా గడిపేసింది. కారు స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వెళ్లడంతో కుదుపుక ఆలోచనలోంచి బయటపడింది అనఘ. మళ్లీ గుబులు మొదలైంది. 5 నిమిషాలు గడిచాయి. కారు కొద్దిగా వేగం పుంజుకుని నిర్మానుష్యమైన రోడ్డు మీద పరుగు ప్రారంభించింది. అప్పుడు తగిలింది ఆ స్పర్శ. సీటు మీద పెట్టుకున్న కుడి చేతి మీద మృదువుగా ఆనిన కరస్పర్శ. చేతి మీద చెయ్యి వేసి నెమ్మదిగా నొక్కిన స్పర్శ. లాలనతో కూడిన స్పర్శ. ఉలిక్కిపడి తల తిప్పి పక్కకి చూసింది అనఘ. ఆమె వైపే చూస్తూ కనిపించాడు భర్త. విచిత్రంగా ఆ స్పర్శ తనకి అద్భుతమైన సాంత్వన ఇస్తున్న అనుభూతి కలిగింది అనఘకి. తనని అప్పటిదాకా అతలాకుతలం చేస్తున్న భయాలని ఒక్కసారిగా పటాపంచలేకపోయిన అనుభూతి. ఆ స్పర్శలో మాటలతో చెప్పలేని మౌన సందేశం. భయపడక అనఘా, నీకు నేనున్నాను. ఇక నుంచి నీకు నేనే తోడు. ఇద్దరం కలిసి జీవితాంతం పయనిద్దాం. కష్టాల్లో, సుఖాల్లో, జీవితపు ఎత్తుపల్లాల్లో ఒకరికొకరం అండగా నిలుస్తాం. ఇదే నీకు నా భరోసా. 100 మాటలు ఇవ్వలేని సందేశం ఆత్మీయమైన ఆ స్పర్శ అందించగా, ఆ భరోసా గాఢంగా కోరుకుంటూ కొద్దిగా జరిగి అతడి భుజం మీద తలానించుకుంది అనఘ. అతడి ఎడం చేయి ఆమె తల నిమిరింది.
ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది ఆమెకి స్పర్శ ఇవ్వగల ధైర్యం. ఇప్పుడు విశదమైంది ఆత్మీయ స్పర్శ అవసరం, అర్థం. నైట్రోజన్ వాయువును మితిమీరి చల్లబరిస్తే ద్రవంగా మారి చర్మాన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తుంది. కానీ ప్రకృతిలో 3 అదృశ్యంగా వ్యాపించి ఉన్న అదే నైట్రోజన్ను వాయు రూపంలో కాపాడుకుంటూ ఉంటే చర్మానికి హాయినిస్తూ ప్రాణికోటికి ఊపిరిలూదుతోంది. సరైన స్పర్శలోని పరమార్థం తెలుసుకున్న అనఘ మధురానుభూతితో కళ్ళు మూసుకుంది. మీరింతవరకు స్పర్శ కథ విన్నారు. రచన శ్రీ పివిఆర్ శివకుమార్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2024 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ స్వాతి సపర వారపత్రికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి